కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నో హార్మ్ విల్ ఓవర్టేక్ యూ, నో డిసాస్టర్ విల్ కమ్ నియర్ యువర్ టెంట్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఒక గొప్ప వాగ్దానము చేసి ఉన్నారు. దేవుడు తన పిల్లల చుట్టూ ఆయన కాపుదలను ఉంచి ఉన్నాడు. ఆయన కాపుదల మనకు సిలువ పైన చిందించినటువంటి రక్తము ద్వారా మనకు మన చుట్టూ దేవుడు ఒక ప్రాకారమును నిర్మాణం చేసి ఉన్నాడు. ఆ రక్తము మనల్ని కాపాడుతుంది. ఆ రక్తము మనకు ఏ తెగులు సమీపించకుండా, ఏ అపాయము కలగకుండా మనలను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు ఏ విధంగా ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చగలడు? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. దేవుడు ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానమును పొందుకునేటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. అంటే దేవుడు నీ చుట్టూ ఒక ప్రాకారమును నిర్మాణం చేసినాడు. దానిని దాటి ఏ తెగులు రాలేదు, ఏ అపాయము రాలేదు. నీవు అక్కడ నిలిచుంటే ఆ అపాయమునకు నీకును మధ్యలో ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. యేసు రక్తమును ఏ విధంగా మనం ఉపయోగించుకోగలం? యేసు రక్తమును ఏ విధంగా మనం ప్రోక్షణ చేయగలము? యేసు రక్తమును విశ్వాసము ద్వారా పలకాలి. ఇది పరిశుద్ధమైన రక్తము. ఈ రక్తములో జీవము ఉంది. ఈ జీవము కలిగినటువంటి ఈ రక్తము నిన్ను ప్రతి అపాయము నుండి కాపాడుతుంది, ప్రతి తెగులు నుండి కాపాడుతుంది. దీనిని మీరు ఆత్మీయంగా ఆలోచన చేయాలి. ఈ లోక జ్ఞానముతో ఆలోచన చేస్తే అప్పుడు చిందించినటువంటి రక్తమునకు ఈరోజు అంత శక్తి ఉందా అని మీలోని మీకు అనుమానం కలుగుతూ ఉంటారు. యేసు రక్తమును వాడినప్పుడు మీరు రియలైజ్ అవుతారు, మీరు గ్రహిస్తారు, గొప్ప కార్యములు చేయగలరు. ప్రభువు చెప్పినటువంటి మాటకు అబద్ధాలు ఉండవు. ఎక్కడైనా ఎప్పుడైనా మీరు యేసు రక్తమును ప్రకటించవచ్చు. మీ పిల్లల మీద ప్రకటించండి, మీ ఇళ్ళల మీద ప్రకటించండి, మీ ద్వారబంధాల మీద ప్రకటించండి, మీరు రాసే ఆ పరీక్షల మీద ప్రోక్షించండి, మీరు చేస్తున్న ఉద్యోగుల మీద ప్రోక్షించండి. మీరు కొత్తగా ఉద్యోగములను మీరు ఎప్పుడైతే ఉద్యోగముల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ఉద్యోగముల కోసం మీరు రక్తమును ప్రోక్షించండి. దిస్ ఈజ్ గ్రేట్ ఫెయిత్.